హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు మనము రీసెర్చ్ అనలిస్ట్లో చాప్టర్ 4 అనేది ఈరోజు కంప్లీట్ చేసాం. ఇది ఓన్లీ ఒకటే పార్ట్ ఉంటుంది, సెకండ్ పార్ట్ అయితే ఉండదు. ఓకే, సో మనము చాప్టర్ 2లో అండ్ చాప్టర్ 3లో టూ పార్ట్స్ అనేది కవర్ చేసాము. బట్ ఇందులో ఓన్లీ మనకు ఒకటే పార్ట్ అనేది ఉంటుంది. ఇది చాలా ఈజీగానే ఉంటుంది. ఆల్రెడీ మీ అందరికీ చాలా మందికి ఐడియా ఉంది, లైక్ ఎలా రీసెర్చ్ చేయాలి, ఫండమెంటల్స్ అంటే ఏంది, టెక్నికల్స్ అంటే ఏంది, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంది, ఏ బేసిస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఏది అంటే ఇన్వెస్టింగ్ ఏంది అని డీటెయిల్గా మళ్ళీ ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాం ఇందులో. సో అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో దాని తర్వాత మీరు ఒకసారి బుక్ చదివితేనే అర్థమవుతుంది. ఓకే, లేదు అంటే అర్థమవ్వదు. క్లియర్? సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఇన్వెస్ట్మెంట్ గురించి ఉన్నది. ఓకే, ఇన్వెస్ట్మెంట్. అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది చెప్పండి మీరే. లైక్ మీకు స్టాక్ మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ. బట్ అన్నీ సెక్యూరిటీస్ ఆర్ అండర్ టు మార్కెట్ రిస్క్. ఓకే, సో ఇవే ఇన్వెస్ట్మెంట్ కాకుండా చాలామంది ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. షార్ట్ టర్మ్లో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లాంగ్ టర్మ్లో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకే, సో లైక్ షార్ట్ టర్మ్లో అనుకోండి, రిస్క్ ఎక్కువ ఉంటుంది. బేస్డ్ ఆన్ రిస్క్, వాళ్ళ క్యాపిటల్తో ఎలా ఉంటుందో దాని బేసిస్లో వాళ్ళు రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటారు. అదే లాంగ్ టర్మ్ అనుకోండి, వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉండదు. ఎందుకు? బికాస్ కంపెనీ పర్ఫార్మెన్స్ కోసం కానీ, దాని క్వార్టర్లీ రిజల్ట్స్ కోసం కానీ, న్యూస్ కోసం కానీ వెయిట్ చేసే టైం ఉంటుంది. బట్ అదే షార్ట్ టర్మ్లో అలా ఉండదు. అండ్ ఇంకోటి, ఇక్కడ ట్యాక్సెస్ ఛార్జెస్ ఎక్కువ ఉంటుంది షార్ట్ టర్మ్లో. లాంగ్ టర్మ్లో నీకు అంత ఛార్జెస్ కూడా ఎక్కువ ఉండదు. లైక్ ఇందులో మనకు టూ పార్ట్స్ లెక్క డివైడ్ అవుతుంది. ఒకటి యాక్టివ్ ఇన్కమ్ ఇన్వెస్టింగ్, ఇంకోటి ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడవచ్చు టూ టైప్స్ ఉంటుంది ఇందులోనే మీకు, యాక్టివ్ అండ్ ప్యాసివ్. యాక్టివ్, ఇంకోటి ప్యాసివ్. సో యాక్టివ్ అంటే ఏంది, ప్యాసివ్ అంటే ఏంది, డీటెయిల్ చూద్దాం. ఎగ్జాంపుల్ యాక్టివ్ అనుకోండి, లైక్ మీరు ఏదైనా ఒక జాబ్ చేస్తున్నారు, శాలరీ కన్సిస్టెంట్గా వస్తుంది కదా. అంటే ఎవ్రీ మంత్ నీకు అమౌంట్ అనేది వస్తుంది ఖచ్చితంగా. అంటే ఫిక్స్డ్ ఇక్కడ, నాట్ 100% ఫిక్స్డ్. నువ్వు జాబ్ చేసే వస్తుంది, లేదంటే రాదు. ఓకే, ఇక్కడ నీకు ఏముంటుంది, ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది, తొందరగా ప్రాఫిట్ తొందరగా లాస్ ఇన్స్టెంట్ టైంలో ఉంటుంది. ఓకే, ఇట్ ఇన్వాల్వ్స్ కాన్స్టెంట్ ఎవాల్యూషన్ ఆఫ్ ఎవ్రీ సెక్యూరిటీస్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. ఓకే, అదే ఇక్కడ అనుకోండి ప్యాసివ్, నువ్వు లాంగ్ టర్మ్ కోసం చూస్తుంటావు. అంటే లైక్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసావు, కొన్ని డేస్ తర్వాత ప్రాఫిట్ కానీ ఆరెల్స్ లాస్ ఏదో వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి నువ్వు వెయిట్ చేస్తుంటావు. ఓకే, అంటే ఇక్కడ టైం ఇస్తున్నావు, ఇన్స్టెంట్గా కాదు. బట్ ఇక్కడ మీకు ఇన్స్టెంట్ అనేది ఉంటుంది. ఓకే, క్లియర్? సో దీన్నే మనం యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ లెక్క ఉంటుంది. దీన్ని మీకు డిఫరెంట్గా చార్ట్ బేసిస్లో చూపిస్తాను. అంటే ట్రేడింగ్లో ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్లో ఎలా ఉంటుందో డీటెయిల్గా. లైక్ ఇప్పుడు బేసిక్స్ నీకు ఇక్కడ తీసుకోండి. ఫస్ట్ డ్యూరేషన్ చెప్తాను, తర్వాత ఇన్వెస్ట్మెంట్, అండ్ ఇక్కడ ట్రేడింగ్. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ డ్యూరేషన్ అనుకోండి, టైం. నువ్వు ఏ టైంలో 12 మంత్స్ తీసుకున్నావు, సారీ మోర్ దెన్ 12. ఓకే, మోర్ దెన్ 12 మంత్స్. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది, మోర్ దెన్ 12 మంత్స్ స్వింగ్ ట్రేడింగ్ ఒకటి వస్తుంది. స్వింగ్ ట్రేడింగ్, నెక్స్ట్ ఇంట్రాడే. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్వింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంది, ఫర్ మోర్ దెన్ ఏ డే బట్ లెస్ దెన్ 12 మంత్స్. అంటే హోల్డింగ్ ఒక రోజు కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తూ 12 మంత్స్ కన్నా తక్కువ. ఇది ఇన్వెస్ట్మెంట్. ఓకే, ట్రేడింగ్ అనుకో, నువ్వు ఇవాళ కొన్నది రేపు ఎల్లుండి నీకు ఎప్పటివరకు స్వింగ్ అంటే ఏంది, ఇవాళ హోల్డ్ చేసి ఇవాళ బై చేసి రేపటి వరకు హోల్డ్ చేయడమే స్వింగ్ ట్రేడింగ్. ఓకే, 1 వీక్ కానీ 1 మంత్ కానీ పొజిషన్ అంటాం అలా. అదే ఇంట్రాడే అనుకోండి, ఎలా ఉంటుంది, బయింగ్ సెల్లింగ్ ఆన్ సేమ్ డే. ఓకే, బయింగ్ సెల్లింగ్ ఇక్కడ సేమ్ డే కంప్లీట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇది పర్పస్ ఏముంటుంది ఇక్కడ, పర్పస్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, జనరేషన్ ఆఫ్ వెల్త్. ఇక్కడ నీకు లాంగ్ టర్మ్లో ఏమవుతుంది, వెల్త్ జనరేట్ అవుతుంది. ఇక్కడ నీకు ఏమొస్తుంది, ట్రేడింగ్స్లో స్వింగ్లో నీకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, రెగ్యులర్ ఇన్కమ్. అదే నీకు ఇక్కడ ఏమొస్తుంది, ఇంట్రాడేలో క్విక్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, క్విక్ ఇన్కమ్. క్లియర్? నెక్స్ట్ అప్రోచ్. లైక్ ఇక్కడ అప్రోచ్, ఇక్కడ ఏం చేస్తావు, నువ్వు లాంగ్ టర్మ్ నీకు హోల్డింగ్ ఉంది 12 మంత్స్ అక్కడ, అంటే ఏం చేస్తావు, ఫండమెంటల్గా అనాలిసిస్ చేస్తూ ఉంటావు ఇక్కడ. ఓకే, ఇది నెక్స్ట్ ఏముంటుంది, ఒకవేళ నువ్వు ఈ డే కాకుండా 1 మంత్ కోసం హోల్డింగ్, 2 మంత్స్ కోసం హోల్డింగ్, 3 మంత్స్ కోసం ఏదైనా, ఇది మోర్ దెన్ 12
ఇక్కడ నీకు 1 డే నుంచి 12 మంత్స్ లోపల నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటుంటావు. ఒకవేళ క్వార్టర్లీ ఇన్‌కమ్ గాని, హాఫ్ ఇయర్లీ ఇన్‌కమ్ గాని అక్కడ ఎలా చేస్తావు? ఫండమెంటల్ అండ్ టెక్నికల్. ఓకే. ఫండమెంటల్ అండ్ టెక్నికల్. ఓకే. ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. అదే ఇంట్రాడేలో అయితే ఓన్లీ టెక్నికల్. ఓకే. ఎందుకంటే నీకు ఇక్కడ ఎబిటా చూడడం గాని, చూడడం గాని, కంపెనీ అనాలిసిస్ అంటే ఏమేమి వస్తుంది మీకు? ఇండస్ట్రీ అనాలిసిస్ గాని, సెక్టర్ అనాలిసిస్ గాని ఇలా అన్నీ చూసుకోవడం అవసరం లేదు. సో, నీకు ఇంట్రాడేలో. ఓకే. నెక్స్ట్ అనాలిసిస్ ఎలా చేస్తావు ఇక్కడ? అనాలిసిస్. ఓకే. అనాలిసిస్ ఎట్లుంటుంది నీకు? లాంగ్ టర్మ్ అంటే ఫండమెంటల్‌లో బ్యాలెన్స్ షీట్ చూడడం గాని, ఫైనాన్షియల్ రేషియోస్ చూడడం గాని, ఓకే. దీని ఎబిటా ఎంతుంది? ఎంతుంది? ఓకే. బుక్ వాల్యూ ఎంతుంది? ఓకే. క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా పోస్ట్ చేసినా అవన్నీ ఫండమెంటల్‌లో చూస్తుంటాం. ఓకే. ఇక్కడ 12 మంత్స్ అబోవ్‌కి. అదే 1 మంత్ నుంచి 12 మంత్స్ అనుకోండి. ఇక నీకు ఫండమెంటల్, టెక్నికల్ ఉందిగా. ఫస్ట్ ఫండమెంటల్ అంటే సేమ్ ఇదే వస్తుంది ఆటోమేటిక్‌గా ఇక్కడ. దీంతో పాటు ఏమొస్తుంది? చార్ట్ ప్యాటర్న్స్ గాని, ఓకే. న్యూస్ గాని, ఈవెంట్ గాని ఇలా వస్తుంది. అదే ట్రేడింగ్ అనుకోండి. ఓన్లీ ఏం చేస్తావు ఇక్కడ? చార్ట్ ప్యాటర్న్స్ మాత్రమే చూస్తుంటాం. ఓకే. నెక్స్ట్ అదే అసెట్. లైక్ ఇక్కడ ఏముంటుంది నెక్స్ట్ అసెట్ నీకు? అసెట్. అసెట్ అంటే నీకు క్రియేషన్ ఆఫ్ అసెట్ ఇఫ్ పాసిబుల్. అంటే ఇక్కడ నీకేమొస్తుంది? క్రియేషన్ ఆఫ్ అసెట్ ఇఫ్ పాసిబుల్. అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? అసెట్‌ని బిల్డ్ చేసుకుంటావు. స్టాక్స్‌ని కొనడం గాని, హోల్డ్ చేయడం గాని, ఆ బేసిస్‌లో నీకేమవుతుంది? అసెట్ అనేది బిల్డ్ అవుతుంది. క్లియర్? ఇక్కడ అదే 1 మంత్ నీకు లైక్ మోర్ దెన్ 1 డే 12 మంత్స్ అంటే నో అసెట్. ఓకే. నో అసెట్ ఈస్ క్రియేటెడ్. ఇక్కడ నీకు ట్రేడింగ్‌లో ఏమంటుంది? నో అసెట్ ఈస్ క్రియేటెడ్. అంటే ఇక్కడ నీకు నో అసెట్. ఇక్కడ నీకు అసెట్ అనేది క్రియేట్ అవ్వదు. ఇక్కడ నీకు అసెట్ అనేది క్రియేట్ అవ్వదు. స్వింగ్‌లో గాని, ఇంట్రాడేలో గాని. ఓన్లీ ఎక్కడ క్రియేట్ అవుతుంది? లాంగ్ టర్మ్‌లో మాత్రమే క్రియేట్ అవుతుంది. ఓకే. లాంగ్ టర్మ్. అంటే ఇది ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్. ఇది ట్రేడింగ్ పర్పస్. క్లియర్ అర్థమవుతుందా? ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ పర్పస్ డిఫరెన్స్. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత మీకేముంది? ద రోల్ ఆఫ్ రిసర్చ్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. లైక్ ఒక రిసర్చ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏమేమి ఉంటుంది నీకు? ద రోల్ ఆఫ్ రిసర్చ్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ యాక్టివిటీ. ఇందులో మనకు మెయిన్‌గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ద రోల్ ఆఫ్ అండ్ ఫండమెంటల్ రిసర్చ్ అనలిస్ట్ కంపారిజన్ ఆఫ్ 2 పార్ట్స్. ఇందులో మనం ఒక 2 పార్ట్స్ లెక్క డివైడ్ చేసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ లెక్క డివైడ్ చేసాం. ఆ 2 పార్ట్స్ ఏది? ఫస్ట్ వచ్చేసి ఒకటి రిసర్చ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నీకు అనాలిసిస్. ఓకే. రిసర్చ్, అనాలిసిస్ ఇవి 2 పార్ట్స్ లెక్క. ఇప్పుడు అనాలిసిస్ అంటే ఏం చేస్తాడు ఇతను? అనాలిసిస్ ఇన్వాల్వ్స్ అనలైజింగ్ ఆల్ ది అవైలబుల్ ఇన్ఫర్మేషన్ టు అరైవ్ అండ్ కన్క్లూజన్. ఓకే. నెక్స్ట్ అదే రిసర్చ్ ఏం చేస్తాడు ఇక్కడ? రిసర్చ్ ఇన్వాల్వ్స్ ఆబ్టైనింగ్ ఆల్ ద నెసెసరీ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇతను ఏం చేస్తాడు? నెసెసరీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంటాడు. ఇతను ఏం చేస్తాడు? ఇన్ఫర్మేషన్ ఏదైతే అరైవ్ ఉందో దానికి కన్క్లూజన్ లెక్క తీసుకుంటాడు. ఓకే. రిసర్చ్ ఇన్వాల్వ్స్ ఆబ్టైనింగ్ ఆల్ ది నెసెసరీ ఇన్ఫర్మేషన్. ఓకే. లైక్ ఎలా అంటే కంపెనీ అనాలిసిస్ రిపోర్ట్, కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ ఎలా చేయాలి? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. కంపెనీ యాన్యువల్ రిపోర్ట్. ఓకే. ఇది మనకు రిపోర్ట్స్ అనేది ఎప్పుడుంటుంది? ఇయర్‌లీ రిపోర్ట్ చూస్తుంటాడు. ఇది పబ్లిక్‌కి నీకు దొరుకుతుంది. పబ్లిక్ చేస్తారు కంపెనీస్ ఆటోమేటిక్‌గా. అండ్ దీంతో పాటు ఏం చేస్తాడు ఇంకా? కంపెనీ బిజినెస్ ప్రాఫిటబిలిటీ. ఓకే. ఈ బిజినెస్ ప్రాఫిటబిలిటీలో ఉందా? లేదా? అని చూస్తాడు. నెక్స్ట్ ఏం చూస్తాడు? ఇండస్ట్రీ కండిషన్. లైక్ ఇండస్ట్రీ ఏ బేసిస్‌లో నడుస్తుంది? వీళ్ళ కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు? ఓకే. ప్రైస్ రేషియోస్ ఎలా ఉన్నాయి? అలా అన్నీ చూస్తారు ఇండస్ట్రీస్ కండిషన్స్. నెక్స్ట్ సిగ్నిఫికేషన్ అమౌంట్ ఆఫ్ టైమ్. ఓకే. సిగ్నిఫికేషన్ అమౌంట్ ఆఫ్ టైమ్. ఓకే. ఎంత టైం వరకు ఇన్వెస్ట్‌మెంట్ అంతా ఏ టు జెడ్. నెక్స్ట్ దీంతో పాటు ఏం చూస్తుంటాడు? ఈ అంటే ఎకనామిక్స్ చూస్తుంటాడు. ఐ అంటే ఇండస్ట్రీ గురించి చెక్ చేస్తుంటాడు. సి అంటే కంపెనీస్ గురించి కూడా చూస్తుంటాడు. ఓకే. సో, ఇవన్నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఏ బేసిస్‌లో ఉంది? ఓకే. ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్ ఏ బేసిస్‌లో ఉంది? కంపెనీ పర్ఫార్మెన్స్ ఏ బేసిస్‌లో ఉందని చెప్పి. నెక్స్ట్ ట్రాక్ కాంపిటీటర్స్. ఓకే. ఈ కాంపిటీటర్స్ ఏ బేసిస్‌లో ఉన్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరేదైనా సోప్ రెడీ చేస్తున్నారనుకోండి. నువ్వు 10 రూపీస్ పెట్టినవు. వీళ్ళు నీకు 9 రూపీసే పెట్టారనుకోండి సేమ్. అప్పుడు నీకు కాంపిటీటర్స్ ఇక్కడనే సేలింగ్ ఎక్కువుంటుంది గదా! బ్రాండ్ గూడా వీళ్ళకి గూడా ఉన్నది. మనకు గూడా బ్రాండ్ ఉందనుకోండి. సో, ఇక్కడనే సేల్ ఉంటుంది గదా! సో, వాళ్ళెలా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు? దాన్ని టాక్టిక్స్ అంటాం గదా! టీటీ. ఓకే. టాక్టిక్స్ ఎలా ఉన్నాయి? ఏ బేసిస్‌లో ఉన్నాయని జెప్పి డీటెయిల్‌గా మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ ప్రైమరీ రిసోర్స్ గూడా ఉంటుంది. లైక్ విజిటింగ్ కంపెనీస్. చాలా మందికి ఐడియా లేదు. కంపెనీకి గూడా మనం విజిట్ అవ్వచ్చు. ఓకే.
అంటే అన్ని డైరెక్ట్ నార్మల్‌గా డైరెక్ట్ ఎళ్లి నేను ఇన్వెస్ట్ అని కంపెనీ విజిట్ అంటే అక్కడ ఉండదు. ఓకే. కొన్ని ఉంటాయి పర్టిక్యులర్‌గా. ఓకే. ప్రైమరీ రిసర్చ్ ఎలా అంటే కంపెనీని విజిట్ అని. విజిట్ అయ్యి ఏం చేస్తాము? స్పీకింగ్ విత్ లైక్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా అట్లా అని చెప్పి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అదంతా నీకు డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే. దాంతో పాటు తెలుసుకుంటాం ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది, ఏ బేసిస్‌లో ఉంది అని చెప్పని. అండ్ అదే కాకుండా కస్టమర్స్‌తోని కూడా మనం మాట్లాడతాం. ఓకే. ఇలా కస్టమర్ ఎలా అనుకోండి మీరిప్పుడు కోల్‌గేట్ యూజ్ చేస్తున్నారు. ఇది మంచిగుందా లేదా? లేదంటే ఇందులో చేంజెస్ ఏమైనా ఉంటుందా? ఇది సేల్స్ ఎలా ఉంది? గ్రోత్ ఉందా? ఎక్కువ మంది కొంటున్నారా లేదా? అలా. ఓకే. నెక్స్ట్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ కలెక్టింగ్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ ఇన్సైడర్‌ది మాత్రం తీసుకోవద్దు. తీసుకున్నా మనం బయటికి పబ్లిక్‌కి చెప్పం. ఎందుకు అంటే అది ప్రైస్ సెన్సిటివిటీ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అబౌట్ కంపెనీస్. లైక్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నువ్వు బయటికొచ్చావు. కంపెనీ ఇక్కడుంది. బట్ లేదు అని జెప్పినావు. సూట్‌కేస్ కంపెనీ అనుకోండి ఎగ్జాంపుల్. అప్పుడేమవుతుంది ఒకటి లిస్టింగ్ అనే స్టాక్ అంతా జీరో ఆల్‌మోస్ట్ ఎళ్ళిపోతుందిగా. లైక్ నీకు దీని గురించి ఈజీగా తెలవాలంటే 'నాన్నకు ప్రేమతోని' సినిమాలో ఉంటుందిగా. ఆయిల్ అక్కడ పెడతారు. ఓకే. సో, ఆయిల్ పెడతారు. బట్ లాస్ట్‌కి ఏమవుతుంది అది ఓన్లీ సిలిండర్స్ పెట్టినందుకు అయింది. ఓకే. లైక్ నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ ముందే బయటికి తెలిసిందనుకోండి ఆ కంపెనీలో ఎవరు ఇన్వెస్ట్‌మెంట్ జేయరు గదా! ఓకే. సో, ఆ బేసిస్‌లో ఉంటుంది. నెక్స్ట్, నెక్స్ట్ ఇంకో టాపిక్. మనం మీరు ఇంకోటి నేర్చుకునేది ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ వెసెస్ మొసాయిక్ అనాలిసిస్. సో, నీకు సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలి అంటే ఇది బ్యాడ్ బట్ నాట్ బ్యాడ్. ఓకే. లైక్ స్మార్ట్ బట్ జైల్. ఇది అలా ఉండదు. ఇది జెన్యూన్ ఉంటుంది. లైక్ ఎలానో చెప్తా. ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంది? ఎగ్జాంపుల్ ఒక సీఈఓ ఉన్నాడు. అతను స్టాక్స్‌ని సేల్ చేసిండు. అతని స్టేక్‌ని సేల్ చేసిండు. ఎందుకు? ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఐడియా ఉంది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బయటికి తెలిసిందనుకోండి, సెన్సిటివ్ ఆఫ్ ప్రైజింగ్ డిఫరెన్స్ ఉంటుంది గదా! 10% ఎందుకు డ్రాప్ అయింది ఏందని జెప్పి. ఎగ్జాంపుల్ మీరిక్కడ చూడండి ఒక స్టాక్ ఏది రీసెంట్‌గా వర్ఫుల్ స్టాక్ ఉంది. మనకది ఒకటే రోజు 11% 12% డ్రాప్ అయింది. ఎందుకు? ఓనర్స్ అనేది కొంచెం 11% స్టేకో, 10% స్టేకో సెల్ చేసేవాళ్ళు. అదే ఇన్ఫర్మేషన్ నీకు ముందే తెలిసిందనుకోండి, ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్. నువ్వేం చేస్తావు అప్పుడు? ముందే సెల్ చేసుకుంటావు గదా! ఓకే. బిఫోరే సెల్ చేసేస్తాం మనం. సో, దీని ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ బయటికనేది అప్రోచ్ అవ్వదు. ఒకవేళ తెలిసినా గూడా ఒకవేళ సెల్ చేసినామనుకో, ఏమవుతుందది జైలుకెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫైన్ గూడా ఎక్కువ పడుతుంది. ఓకే. ఎప్పుడు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్‌తోని ట్రేడింగ్ గాని, ఇన్వెస్ట్‌మెంట్ గాని చేయొద్దు. ఒకవేళ దొరికారనుకోండి, చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఇంకోటి మొసాయిక్ అనాలిసిస్ అంటే ఏంది? ఇది స్మార్ట్. ఇది బయట న్యూస్‌తోని గాని, లేదంటే ఏదైనా ఈవెంట్స్ వల్ల గాని, లేదంటే కంపెనీ ఫ్యాక్టర్స్ తెలుసుకోవడం గాని, రిజల్ట్స్ చూడడం గాని, ప్రాపర్ అనాలిసిస్ జేసి కొనడమే మనకిక్కడ మొసాయిక్ అనాలిసిస్ అంటాం. ఓకే. డిఫరెన్స్ మీకు అర్థమైంది. ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంటే లైక్ మీకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక స్టాక్ ఉంది మీ దగ్గర. మీకు ముందే ఐడియా ఉంది. అది ఎట్లైనా డ్రాప్ అయితదని. మీకెలా ఐడియా ఉంటుంది? ఇన్సైడర్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా తెలిసేది. సో, ఆ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ బయటికి తెలిసినప్పుడు ఏమవుతుంది? జైలు గూడా ఎళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదే నీకు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ తెలీదు. ప్రాపర్‌గా జెన్యూన్‌గా అనాలిసిస్ చేసి ముందే ఎగ్జిట్ అయిపోయినావు. లైక్ జోన్స్ గాని, స్ట్రెంత్ గాని అవన్నీ ఫండమెంటల్‌గా నువ్వు చూసుకొని. అప్పుడు నువ్వు టైమ్‌కి ఎగ్జిట్ అయినావనుకోండి మీకేమైనా జైలుకెళ్ళే ఛాన్సెస్ గాని, రిస్క్ గాని ఏమైనా ఉంటుందంటే ఏమీ ఉండదు. ఓకే. సో, దీన్నే డిఫరెన్స్ అంటాం. ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అండ్ మొసాక్ అనాలిసిస్. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టెక్నికల్ అనాలిసిస్. చాలా మందికి ఇది తెలుసు. ఓకే. టెక్నికల్ అనాలిసిస్. సో, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంది? క్యాండిల్స్. ఫస్ట్ నువ్వు క్యాండిల్స్ గురించి తెలుసుకోవాలి. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి? ఒక 3, 4 క్యాండిల్స్ 3, 4 టైప్స్ మాట్లాడదాం. ఫస్ట్ ఒక క్యాండిల్. ఓకే. నెక్స్ట్ హైకనాషి క్యాండిల్. థర్డ్ బార్ క్యాండిల్. ఓకే. ఫోర్త్ లైన్ చార్ట్. ఓకే. ఇలా మనకు చార్ట్స్ డిఫరెంట్. అంటే చార్ట్‌లో ఈ క్యాండిల్స్ ఇవన్నీ ఉంటది. ఎగ్జాంపుల్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా! సో, ఇలాగ. ఇది గాకుండా ఇంకేముంటుంది? చాలామంది టెక్నికల్‌లో దీని తర్వాత ఏం జూస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేననుకోండి. నేను ఎక్కువ డిమాండ్ అండ్ సప్లై జూస్తాను. దాని తర్వాత ఏముంటుంది? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ ట్రెండ్ అనాలిసిస్ జేయడం గాని, ఎస్ఎంసీ కాన్సెప్ట్ జూడడం గాని, ఓకే. ఎస్ఎంసీ అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ జూడడం గాని, ఇలా చాలామంది టెక్నికల్‌గా అనాలిసిస్ జేసి ఇన్వెస్ట్‌మెంట్ గాని, ట్రేడింగ్ గాని జేస్తుంటారు. ఇది గాకుండా ఇంకొంతమంది ఏం జేస్తుంటారు? ఈఎంఏ. ఓకే. ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ జూడడం గాని, లేదా వాల్యూమ్ జూడడం గాని ఓకే. ఇండికేటర్స్‌ని చూడడం. ఈఎంఐస్ అంటే మీకు ఇండికేటర్స్ లెక్కనే వస్తుంది. ఇండికేటర్స్ చూడడం గాని, ఇవన్నీ దేనికి చూస్తారు? ఎక్కడ చూస్తారంటే హిస్టారిక్ ప్రీవియస్ డేటాని చూసి
దాన్ని అనాలిసిస్ చేసి ప్రజెంట్ అనాలిసిస్ చేసి ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేస్తుంటుంది. అదేగా టెక్నికల్ అనాలిసిస్ అంటే. ఇక్కడ నీకు టెక్నికల్ అనాలిసిస్ ఎక్కువ దేనికి యూజ్ అవుతుందంటే షార్ట్ టర్మ్ ఇన్కమ్ కోసం యూజ్ అవుతుంది. లైక్ ఇంట్రాడే కానీ, స్వింగ్ కానీ, పొజిషనల్ కానీ, ఓకే, లైక్ స్కాల్పింగ్ కానీ, ఈ బేసిస్లో నీకు టెక్నికల్ అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో అంటే ఒక హిస్టరీ మొత్తం ఒక చార్ట్ డేటా తీసుకొని ప్రీవియస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, లైక్ మీరు చాలా మంది చూస్తారు కదా, డే హై ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాండిల్ ఉంది అనుకోండి. ఓకే, దిస్ ఇస్ అ క్యాండిల్. ఓకే, ఇప్పుడు డే హై క్లోజ్ అవుతే ఒక ఎంట్రీ అని తీసుకుంటారు, డేలో క్లోజ్ అయితే ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ. అంటే పాస్ట్ ఏం జరిగిందో, హిస్టరీలో ఏం జరిగిందో ప్రీవియస్ డేటాను చూసి మీరు ఇక్కడ అనాలిసిస్ చేస్తుంటారు. దీంతో పాటు ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా చూసుకుంటుంటారు, లైక్ ఆప్షన్స్ కానీ, గ్రీక్స్ కానీ. ఓకే, సో ఇవన్నీ చూసుకొని అంటే హిస్టరీ ప్రీవియస్లో గ్రీక్స్ ఎలా ఉండే. ఓకే, సో ఆ బేసిస్లో అవన్నీ చూసుకొని టెక్నికల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు అనుకోండి. సో నెక్స్ట్, దీని తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్. ఓకే, ఫండమెంటల్ ఫండమెంటల్ అనాలిసిస్. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంది? సేమ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు రిజల్ట్స్ చూడడం కానీ, ఓకే, పి రేషియో చూడడం కానీ, దాని ఎబిడా చూడడం కానీ, లేదంటే ప్రీవియస్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూడడము. ఓకే, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, లైక్ మీరు విజిట్ అవుతారా, ప్లాన్కి విజిట్ అవుతారా, లేదా ఏదైనా న్యూస్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా. ఓకే, సో ఇలా ఫండమెంటల్గా డీటెయిల్ తెలుసుకోవడం అంటే క్వాలిటేటివ్ ఎలా ఉంది, క్వాంటిటేటివ్ ఎలా ఉంది. ఓకే, ఇవన్నీ దేనికోసం తెలుసుకుంటాం? లాంగ్ రన్ కోసం. లాంగ్ రన్, లైక్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు కదా. సో సింపుల్గా నువ్వు చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ల్యాండ్ కొంటున్నావు అనుకోండి. ల్యాండ్ కొంటే ఏం చేస్తుంటావు? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తావు ఫ్యూచర్ పర్పస్గా. అక్కడ నువ్వు ఫండమెంటల్గా అనాలిసిస్ చేస్తావు, టెక్నికల్గా అనాలిసిస్ చేయవు కదా ల్యాండ్లో వెళ్ళి. టెక్నికల్గా ఈ డైమెన్షన్ ఇంత ఉందా అంత ఉందా అని అట్లా ఏం చూడవు. ఓకే, లాంగ్ టర్మ్ పర్పస్ అయితే ప్రీవియస్ డేటా మొత్తం చూసుకోవాలి. ఓకే, దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఏ బేసిస్లో ఉన్నాయి. ఓకే, ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది. ఓకే, ఆయిల్స్ కంపెనీ ఎలా నడుస్తుంది, అండ్ ఎకనామీ దానికి క్రైటీరియా ఉందా లేదా, అంటే బేసిస్లో ఉందా లేదా. లైక్ నువ్వు టాటా మోటార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తావా, మారుతిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తావా, ఈ రెండింటికి ఇండస్ట్రీస్ డిఫరెన్స్లో ఏమేమి ఉన్నాయి, ఇది రెండు సేమ్ సెక్టర్ అయినా ఎక్కువ వెయిటేజ్ ఏదేది ఉంది. ఓకే, ఏది ఎక్కువ లాస్లో ఉంది, లేదు ఏది క్యాష్ ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి, ఎందులో ఎబిట్టా కరెక్ట్ ఉంది. ఓకే, ఏది ప్రాఫిటబుల్ బిజినెస్ ఉంది. ఇలా డీటెయిల్గా అన్ని ఫండమెంటల్ తెలుసుకున్న తర్వాతనే మనం ఇన్వెస్ట్మెంట్ అనేటాన్ని చేస్తుంటాం. ఓకే, దీని తర్వాత మనకు క్వాలిటేటివ్. ఓకే, నెక్స్ట్ క్వాలిటేటివ్ రీసెర్చ్, సారీ క్వాంటిటేటివ్. ఓకే, క్వాంటిటేటివ్ రీసెర్చ్. ఈ చాప్టర్ చాలా చిన్నది, మీకు డీటెయిల్గా చూపిస్తాను, ప్రతి ఒక్కటి కవర్ చేసిన లేదా. ఇప్పుడు ఇక్కడ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటే ఏంది? ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్వాల్వ్స్ బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. ఇందాక చెప్పిన క్వాలిటేటివ్ చూస్తాం, క్వాంటిటేటివ్ చూస్తాం. క్వాలిటేటివ్ అంటే ఏంది? మీరు ఎగ్జాంపుల్ ఏదైనా ప్రైస్ తీసుకోండి. ఓకే, క్వాంటిటేటివ్ అంటే ఒక బల్క్ ఎంత వస్తుంది ఏంది అని చూస్తాం. ఓకే, క్వాలిటేటివ్ అంటే అది ఏ క్వాలిటీ బ్రాండ్. ఓకే, సో అది ఏ బ్రాండ్కి వస్తుంది, కరెక్ట్ బ్రాండ్కి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా లేదా అని చెప్పి. ఓకే, సమ్ ఆర్ఎస్. ఓకే, కొంతమంది ఆర్ఎస్ ఏం చేస్తారు? ఈక్విటీ అనాలిసిస్ చేస్తుంటారు, అంటే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి, క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేస్తుంటారు యూజింగ్ ఎకనామెట్రిక్. ఓకే, నెక్స్ట్ క్వాంటిటేటివ్ అప్రోచ్ క్యాన్ బి యూస్ ఫర్ బోత్ టెక్నికల్ అండ్ ఫండమెంటల్. ఓకే, షార్ట్ టర్మ్ అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం 1 మంత్ నుంచి 1 డే నుంచి 12 మంత్స్ వరకు ఉందనుకోండి, కొంచెం ఫండమెంటల్ కూడా చూస్తారు, నాట్ ఓన్లీ టెక్నికల్. టెక్నికల్ వాళ్ళు కూడా చూస్తుంటారు. మనకి ఎలా చూస్తారు టెక్నికల్లీ? ప్రైస్ అప్ అండ్ డౌన్ ఏ మూమెంట్లో ఉంటుంది రాదర్ దెన్. ఓకే, ప్రైస్ అప్ అండ్ డౌన్ ఎలా ఉంటుంది, దాని వాల్యూమ్స్ ఎలా ఉంటున్నాయి. ఓకే, క్వాంటిటేటివ్లో. ఓకే, క్వాలిటేటివ్ ఈజ్ డిఫరెంట్ మళ్ళీ. ఓకే, దాని గురించి ఫర్దర్గా మనకి ఇంకా టాపిక్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్, దీని తర్వాత లాస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ లాస్ట్ ఒక టాపిక్ ఉంటుంది, అది మనకి చాప్టర్ లెవెల్లో ఉంటుంది. సో ప్రాబ్లం లేదు, ఆ చాప్టర్ లెవెల్ది మనకి ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్, ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నామో ఇక్కడ డీటెయిల్గా చూసాం. ఫస్ట్, వాట్ ఈజ్ ఇన్వెస్టింగ్ నేర్చుకున్నాం కదా, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏందని. సో అదే అందులోనే యాక్టివ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంది, ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంది. దాని తర్వాత ద రోల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ. ఓకే, నెక్స్ట్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ మొసాయిక్ అనాలిసిస్ ఇది నేర్చుకున్నాం. దీని తర్వాత ఏం నేర్చుకున్నాం మనము? టెక్నికల్ అనాలిసిస్. ఓకే, సో ఏ బేసిస్లో మనం టెక్నికల్ అనాలిసిస్ చేస్తాం, ఎలా ఎంట్రీ చేసుకుంటాం అని చెప్పాలి. నెక్స్ట్ ఫండమెంటల్ అనాలిసిస్, లైక్ కంపెనీ రేషియోస్ చూడడం కానీ, ఎబిటా ఎలా ఉంది అవన్నీ డీటెయిల్ చూసుకుని, ప్రాఫిటబుల్ ఉందా లేదా, ఇన్వెస్ట్మెంట్కి కరెక్ట్ అవుతుందా లేదా, ఇది మార్కెట్కి ఎఫెక్ట్ అవుతుందా లేదా, కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్ చేస్తున్నాం లేదా అని చూసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆల్రెడీ చెప్పిన ఎకనామిక్స్ అనాలిసిస్, ఫండమెంటల్ ఇండస్ట్రీ అనాలిసిస్, కంపెనీ అనాలిసిస్. ఓకే,
ఇక్కడ వి షల్ కవర్ ఈచ్ ఆఫ్ ది సెగ్మెంట్స్ ఇన్ డీటెయిల్ ఇన్ సబ్సిక్వెంట్ చాప్టర్స్. ఇంకా ముందు వస్తుంటుంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ రిసర్చ్ అంటే ఏంది? ఓకే, ఇన్వాల్వ్స్ బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. ఇందాక మనం నేర్చుకుందే. ఓకే, ఇది మనము చాప్టర్ లెవెల్ ఇక్కడ డీటెయిల్ ఇచ్చింది. బిహేవియర్ అప్రోచ్ టు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. సేమ్ ఏం లేదు. బిహేవియర్ అంటే నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు. గ్రీడీ, ఫోమో. ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్టాక్ ఉన్నాం. ఓకే, టీసీఎస్ అని ఒక స్టాక్ ఉన్నాం అనుకోండి. ఆ టీసీఎస్ నీకు ఒకవేళ ర్యాలీ అవుతుంది, డ్రాప్ అవుతుంది, ప్యానిక్లో తీసేసిన తర్వాత ఒక్కొక్కసారి ర్యాలీ అవుతుంది. లేదు, తీసేసిన తర్వాత ఒక్కొక్కసారి డ్రాప్ అవుతుంది. అంటే గ్రీడీ ఎలా ఉంది, ఫియర్ ఎలా ఉంది, ఓవర్ ట్రేడింగ్ ఎలా చేస్తుంటే మన బిహేవియర్ మీద. దీని గురించి టోటల్లీ ఒక చాప్టర్ ఉంటుంది. ఓకే, సో టెన్షన్ ఏం పడకండి. ఈ ఫోర్త్ చాప్టర్ అనేది చాలా ఈజీ ఉంటుంది. చాలా. అండ్ ఇంకోటి మీకు బెస్ట్ థింగ్ ఏం తెలుసా? ఇందులో 5 అంటే దీని వెయిటేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 ఉంది తెలుసా? దీని వెయిటేజ్. ఓకే, ఒక్క నిమిషం చెప్తాను ఎంత వెయిటేజ్ ఉంది అని చెప్పి. ఐ థింక్ ఇది 5 ఉంది. యా, అవును, కరెక్టే. దీని వెయిటేజ్ వచ్చేసి 5 ఉంది. క్లియర్. చలో, ఈరోజు క్లాస్ ఇది ఉంటుంది. మీకు చాప్టర్ 5 నెక్స్ట్. ఓకే, సో ఈ చాప్టర్ 5 అనేది చాలా ఇంపార్టెంట్, ఎకనామిక్ అనాలిసిస్ అని చెప్పి. ఇదైతే మీకు 2 పార్ట్స్లోకి ఉంటుంది. ఇక నెక్స్ట్ నుంచి అన్ని 2 పార్ట్స్. ఇక్కడ నుంచి మీకు ఇంకా లెంతీ ఉంటుంది. ఓకే, సో ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చాలా నేర్చుకోవచ్చు ఈ ఛానల్లో. ఓకే, చలో గైస్, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ సేఫ్ ట్రేడింగ్ డే.